ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీరు ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేశారా, జెన్యున్గా ఇష్టపడ్డారా, జెన్యున్గా మీ లైఫ్లో ఉన్నారా, లేకపోతే మోసం చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారా, మోసం చేశారా, మోసం చేస్తున్నారా, మోసం చెయ్యబోతున్నారా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆర్ఆ స్కానింగ్కి సంబంధించిన కానీ, జాతకం తెలుసుకోవాలన్నా కూడా వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ యంత్రాస్ అండ్ నరోమైల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని జెన్యున్గానే లవ్ చేశారా, జెన్యున్గానే మీ లైఫ్లో ఉన్నారా, లేకుంటే మిమ్మల్ని మోసం చేశారా, అబద్ధాలు చెప్పి మీ లైఫ్లోకి వచ్చారా, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో చూద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మనసులో తలుచుకోండి. తప్పకుండా ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో షఫ్లింగ్ చేసే టైంలో పాజిటివ్గా అవ్వాలని కానీ, నెగిటివ్గా రావాలని కానీ రీడింగ్ అనేది అనుకోకుండా న్యూట్రల్గా ఉండండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ బర్త్ ఉంటే అంటే నేమ్ ఉంటే కనుక సర్నేమ్స్తో ఒకసారి తలుచుకోండి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు. కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే 60-70% ఈ రీడింగ్లో మీకు సంబంధించిన ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. ఈ రీడింగ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమి రాకుంటే కనుక ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సో చూద్దాము. సో చూద్దాం. వైబ్రేషన్, ఒబిసిషన్, ఫేక్, మైల్ స్టోన్, ట్రావెల్, డెత్, డీప్లీ హర్ట్, సెపరేషన్, సీక్రెట్ లవ్, డిసీట్, డిపెండెన్స్, క్రష్, ప్రెజెన్స్, క్రాస్ రోడ్స్, క్వశ్చన్, ఐసోలేషన్, కమ్యూనికేషన్, విష్, ఇమాజినేషన్, మెమరీస్. అలాగే ఇవి కూడా చూద్దాం మనము లవ్ డెక్ నుంచి.
ఇక్కడ పెడతా. అండ్ మీరిద్దరిది ఎలాంటి రిలేషన్, కార్మిక్ రిలేషనా, సోల్మేట్ రిలేషనా, ఎలా ఎలాంటి రిలేషన్ అనేది కూడా మనం తీద్దాము. అసలు మీ పార్ట్నర్ ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు? సో ముందు తోటి తీద్దాం, తర్వాత మనము గొడెక్లో నుంచి మిగతావి అనేది చూద్దాము. అసలు మీ పార్ట్నరు మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో జెన్యున్గా ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని మోసం చేశారా అంటే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి అయితే ఫేక్ లవ్లోనే చూపించారు మీకు. అండ్ మోసం కూడా చేశారు. అంటే మీతో మాట్లాడుతూనే మీతో లవ్ ఉంది, మీరంటే ఇష్టం ఉందని చెప్తూనే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం కానివ్వండి, వేరే వాళ్ళని తో మాట్లాడడం కానివ్వండి, అండ్ మల్టిపుల్ ఎఫైర్స్ అనేవి పెట్టుకోవడం అయితే జరిగింది మీ పార్ట్నర్. మీకు ఏంటంటే ఫేక్ లవ్ అనేది చూపించారు. మీతో ఉన్నన్ని రోజులు మంచిగా, నాకు తెలిసి ఇది ఏంటంటే ఓన్లీ మనీ పర్పస్ మాత్రమే మీరు మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మనీ అవసరమైనా మీకు కైండ్నెస్ ఎక్కువ, దయ జాలి అనేది ఎక్కువ. వాళ్ళు బాధపడితే మీరు చూడలేని సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళని కాదు, ఇన్ జనరల్గా కూడా మీకు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదైనా కూడా ఫైనాన్షియల్గా కొంచెం మీ పార్ట్నర్ కన్నా కొంచెం మంచిగా ఉన్న పొజిషన్లో అయినా ఉండొచ్చు, లేదా మీరు వాళ్ళకి హెల్పింగ్ నేచర్ చేసే పర్సన్ అయ్యి ఉంచాడు. బై బర్త్ మీకు హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి, కైండ్నెస్ ఉంది కాబట్టి మీ పార్ట్నర్ దాన్ని అడ్డం పెట్టుకుని మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఏదో ఒకటి ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతూనే ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ ఉండవా అంటే ఉంటాయి, కానీ ఉన్నా కూడా మీరు ఇచ్చే పర్సన్ కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక హెల్ప్ అనేది అడుగుతూనే ఉంటారు. ఒకసారి అడగడం ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఒకసారి అడగడం తప్పులేదు, కానీ ప్రతిసారి ఏ రిలేషన్లో అయినా ఎవరైతే మనీ రిలేటెడ్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారో ఆ రిలేషన్స్ అనేవి ఎక్కువ రోజులు అనేవి క్యారీ అవ్వవన్నమాట. ఎందుకంటే మనీ ఇవ్వడంలో తప్పు లేదు, అలా అని చెప్పి మనీ తీసుకోవడంలో కూడా తప్పు లేదు, కానీ ఏదైతే ఉందో మనీ మనం ఇచ్చినప్పుడు అంతే రెస్పాన్సిబిలిటీతో తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఎదుటి వాళ్ళకు ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఇచ్చారంటే ఓకే, జాబ్ హోల్డర్స్ ఇచ్చారు అంటే అది ఓకే, మంత్లీ ఏదో ఒకటి శాలరీ రూపంలోనే ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. కానీ ఈవెన్ కొంతమంది వాళ్ళ దగ్గర మనీ లేకున్నా కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉండడం వలన, లేకుంటే వాళ్ళకున్న పర్సనల్ మనీ తీసివ్వడం వల్ల, ఇలా తీసివ్వడం వల్ల ఫర్దర్గా వాళ్ళు మీ ప్రాబ్లం చూశారు, కానీ వాళ్ళకి ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆలోచించుకోకుండా మీకు హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళు మన కోసం చేశారంటే మనం వాళ్ళ కోసము రిటర్న్ ఇచ్చే బాధ్యత మందని చెప్పి అనుకుని మనం చెయ్యాలి. కానీ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు కాదు, ఇప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, మీరు ఇస్తూనే ఉంటారు. ఇదే తప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వైపు నుంచే ఆలోచించుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రమే వాళ్ళు ఆలోచించుకునే పర్సన్. ఎప్పుడైతే మీరు మనీ ఇవ్వకపోయినా, లేకపోతే ఫైనాన్షియల్ హెల్ప్ చేయకపోయినా, వాళ్ళ పరంగా ఏదన్నా మీకు వాళ్ళకి నచ్చినవి మీరు చేసినప్పుడు వాళ్ళ బిహేవియరే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎలాంటి ఇచ్చినప్పుడు ఎక్కడ లేని పోచినంత ప్రేమ అనేది ఇవ్వకపోతే కనుక ఆ చేంజ్ అనేది మీరే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే ఫైనాన్షియల్ హెల్ప్ ఆశించే మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే మీ కైండ్నెస్, మీ హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకి ఎప్పుడు యూజ్ చేసుకోవడానికే. ఫర్ సపోజ్ మల్టిపుల్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అని మిమ్మల్ని ప్రతిసారి కూడా మీరు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళని
కవరింగ్ చేసుకుంటా ఉంటారనమాట. వాళ్ళ తప్పుల్ని వాళ్ళెప్పుడు కూడా తప్పుగా చూపించుకోవడం వాళ్ళకి ఇష్టముండదు. అంటే వాళ్ళని కాదు, ఎవరైనా ఇష్టముండదు. ఎవరైనా కానీ కొంతమందికి మాత్రమే ఇలాంటి నేచర్ ఉంటది. ఏందంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పే మెంటాలిటీ, లేతే తప్పేదైనా ఉంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలియకపోయినా ఎవరైనా చెప్పితే తెలుసుకునే మెంటాలిటీ అనేది చాలా తక్కువ మందికే ఉంటది. అది కూడా మెచ్యూరిటీ, మెంటల్లీ మెచ్యూర్డ్‌గా ఉన్న పర్సన్స్‌కి మాత్రమే ఉంటది. కానీ ఈ పర్సన్ అలాంటి వాళ్ళు కాదు. అవసరం వచ్చినప్పుడు ఎలా అయినా కూడా వాళ్ళ మౌల్డ్ అయిపోతారనమాట. అలాంటి పర్సను. అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా చీట్ చేశారు. అంటే మీకు డౌట్ గూడా రాలేదనమాట. వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా ఎలాగో చీట్ చేశారు. అండ్ మల్టిపుల్ ఎఫర్ట్స్ గూడా పెట్టుకున్నారు. వేరే వాళ్ళతో రిలేషన్ ఉంటూ మీతో ఉండడము, లేతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ మీతో మాట్లాడడము, లేతే వేరే వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీతో కమిట్మెంట్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేసుకున్న పర్సను. సో, అందుకే వాళ్ళకి మీరొక ఆప్షన్ లాగా ఉన్నారు తప్ప, వాళ్ళు సీరియస్‌గా మీ లైఫ్‌లోకైతే రాలేదు. రిలేషన్ పరంగా ఉండాలన్న ఉద్దేశంతో అయితే రాలేదు. సో, అండ్ మాక్సిమం మెంబర్స్‌కి ఏంటంటే, ఇదొక సీక్రెట్ లవ్ అనమాట. అందరికీ చెప్పుకొని మీ రిలేషన్‌ని హ్మ్. మీ లవ్‌ని, మీ రిలేషన్‌ని చెప్పుకోలే ఉన్న విధంగా ఉన్న రిలేషన్ గూడా గాదనమాట. సీక్రెట్ లవ్ అనమాట. అందరితో చెప్పుకోలేరు. ఎవరికీ షేర్ చేసుకోలేరు. ఈవెన్ మీకు సంబంధించిన విషయాలు ఎవరితో చెప్పుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్స్ మీ ఇద్దరు కూడా. సో, మీ సైడ్ నుంచి చెప్పుకోలేదు. వాళ్ళ సైడ్ నుంచి చెప్పుకోలేదు. అంత సీక్రెట్ లవ్. అండ్ దానివల్ల ఏందంటే అండ్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీరు వాళ్ళ వెంట పడడమే తప్ప, వాళ్ళు మీకు మిమ్మల్ని ఏదైతే అవసరం ఉంటదో అప్పుడు మాత్రమే వాళ్ళ సైడ్ నుంచి ప్రేమ చూపించడం అనేది జరుగుతా ఉంది. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ప్రేమే గుర్తొస్తది. తర్వాత ఎప్పుడు ప్రేమ అనేది గుర్తురాదు వీళ్ళకి. ఇలాంటి పర్సన్సే వీళ్ళు. సో, వీళ్ళెప్పుడూ కూడా ఏది ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తారంటే వాళ్ళకేదైనా అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయనమాట. మీ మీద ప్రేమ ఉన్నట్టు గుర్తొస్తుంది. మీ మీద కేరింగ్ గుర్తొస్తది. అన్ని రకాలుగా గుర్తొస్తదనమాట. ఎప్పుడైతే మీకు ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ గానివ్వండి, ఏది లేదనుకోండి, అప్పుడు మీలో ఉన్న నెగెటివ్‌నెస్ అన్నీ కూడా బయటకొస్తాయి. ఎప్పుడైతే మీరు హెల్ప్ చేశారనుకోండి, మీరు అంత మంచివాళ్ళు లేరు. ఈవెన్ మీరు దేవుళ్ళతో సమానం అనమాట వాళ్ళకి. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మహానుభావులు ఎవరో కానీ. అంటే దెర్ ఈస్ సంథింగ్ బెటర్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. కానీ మీకేందంటే మీ ఇద్దరికి మధ్య ఒక వైబ్రేషన్ ఉంది. ఈ రిలేషన్ అనేది ఇప్పటిది కాదు. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన బంధము, రుణబంధము అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని ఎంత వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసినా, వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలిసినా, వాళ్ళకి సంబంధించిన మెమరీస్ మీ మైండ్‌లోంచి వెళ్ళట్లేదు అంటే, తప్పకుండా మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన బంధం మాత్రమే. సో, మీ వైపు నుంచి వైబ్రేషన్స్, వాళ్ళ వైబ్రేషన్ మీకెప్పుడూ వస్తూనే ఉంటాయి. దానివల్లే మీరేందంటే వాళ్ళని మర్చిపోలేకపోతున్నారనమాట. వాళ్ళు చీట్ చేస్తున్నారని తెలిసినా, మోసం చేసి వెళ్ళిపోయారని తెలిసినా కూడా వాళ్ళని వదులుకోలేకపోతున్నారనమాట. సెపరేషన్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మంచి తెలివైన వాళ్ళు. మీకు సమాధానం ఇచ్చే వాటిలో కూడా వాళ్ళ తప్పులేదని మీరు చెప్పారనుకోండి, తెలివిగా సమాధానం చెప్పే పర్సన్. అంటే డైరెక్ట్‌గా నా తప్పని ఒప్పుకునే పర్సన్ అయితే కాదు. ఇండైరెక్ట్‌గా తెలివిగా యూజ్ చేస్తారనమాట. తెలివి బ్రెయిన్ బాగా షార్ప్ అనమాట. ఎందుకంటే కొన్ని ఉంటాయి రాహుకి సంబంధించినవి. మీ పార్ట్నర్ కూడా ఆ రాహుకి సంబంధించిన పర్సనే. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే తెలుసు కదా, రాహు స్టోరీ తెలిసే ఉంటది. రాహు అండ్ కేతువు అనే వాళ్ళు మనకి ప్లానెట్స్‌లో ఇద్దరనమాట. రాహు ఏంటి మైండ్. రాహుకి ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటది. బాడీ అనేది ఉండదు. అలాగే కేతువుకి ఏంటి ఓన్లీ బాడీ మాత్రమే ఉంటది. హెడ్ అనేది ఉండదు. రాహు ఎప్పుడూ కూడా బ్రెయిన్‌తో మాత్రమే ఆలోచిస్తారు. మీ పార్ట్నర్ గూడా అలాంటి వాళ్ళే అన్నమాట. సో, రాహు ఎవరంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళంటే గూగుల్‌లో కొట్టండి వచ్చేస్తది. సో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళేందంటే బ్రెయిన్‌తోనే ఆలోచిస్తారు. కొన్ అతి తెలివితేటలు ఎక్కువనమాట. తెలివితేటలు కాదు, తెలివితేటల్ని మించినవి అతి తెలివితేటలు ఎక్కువనమాట వీళ్ళకి. సో, ఎప్పుడూ కూడా వాళ్ళ సెల్ఫిష్‌కి వాళ్ళ
సెల్ఫిష్నెస్కి ఎదుటి వాళ్ళ లైఫ్ని ఎలా అయినా కూడా మార్చే పర్సను. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు మాత్రమే బాగుంటే చాలు అనుకునే పర్సను. వాళ్ళు బాగోవడానికి ఉమ్, వాళ్ళ లైఫ్ బాగోవడానికి ఎదుటి వాళ్ళ లైఫ్ని ఎలాంటి రిస్క్ పెట్టడానికైనా ఆలోచించరు. అలా అని చెప్పి వాళ్ళు మాత్రం ఎవరి కోసం రిస్క్ తీసుకునే పర్సన్స్ అయితే కాదు. మన కోసం ఎవరైనా కూడా చచ్చిపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం హ్యాపీగా మన పనుల్లో మనకి ఎలాంటి ఎవరి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా హ్యాపీగా బిందాస్గా ఉండాలి. ఇలా ఆలోచించే పర్సన్ మాత్రమే బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉన్నారు. మీరు ఎంతైతే నమ్మకం ఉంచుకున్నారో వాళ్ళ మీద, ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అయినా కూడా మీరు వాళ్ళని అంత తొందరగా ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మేబీ చాలా చిన్న చిన్న మెమరీస్ అనేవి మిమ్మల్ని చాలా బాగా అటాచ్ అయిపోయాయి అనమాట. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని మీ మైండ్లో నుంచి వెళ్ళలేకపోతున్నారు. కానీ వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలుసు. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా హర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ కొంచెం మాట్లాడాలన్నా కూడా ఒకటికి 100 సార్లు మీరు బ్రతిమలాడుకోవాలి. ఒకటికి 100 మెసేజ్లు 100 కాల్స్ చేస్తే 1 or 2 మెసేజెస్ ఆర్ కాల్ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేనంత బిజీ పర్సన్స్ అంటారు. కానీ అంత బిజీ పర్సన్సా అంటే వాళ్ళు చేసే పని బట్టే వాళ్ళకి ఉంటుంది. అంత బిజీ పర్సన్సా కాదా అనేది కూడా. ఆడవీళ్ళకి చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు గ్రేట్ అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని ఎలా అయినా కూడా మౌల్డ్ చేసేసే పర్సన్స్. అండ్ లెట్స్ గో అని లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్లో బెస్ట్ మెమరీ ఏదైనా ఉందంటే మీ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది కానివ్వండి, లేకపోతే ఏదైనా జర్నీ చేసింది కానివ్వండి, బస్ జర్నీ అలా ట్రైన్ జర్నీ, ఏదో ఒక జర్నీలో మీ ఇద్దరి మధ్య మెమరీస్ అనేవి బెస్ట్ మెమరీస్గా ఉన్నాయి. అది బైక్ రైడింగ్ అయినా అయ్యి ఉండొచ్చు. క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు అడుగుతానే ఉంటారు, వాళ్ళు చేసే తప్పులు ఎప్పుడు కూడా మీరు ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా అవసరమైందనుకోండి, అవును నేను తప్పు చేశాను సారీ అని చెప్పడమో, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పడమో ఇలా చేస్తూ ఉంటారు. మళ్ళీ అవసరం తీరిపోయిందా మళ్ళీ రిపీట్ అయ్యేది ఇదే అనమాట. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని సేమ్ మోసం చేయడము, సేమ్ అబద్ధాలు చెప్పడము, సేమ్ మిమ్మల్ని బ్లేమ్ చేయడము, ఇలానే ఉంటుంది అనమాట వీళ్ళ లైఫ్. కానీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళని నమ్మి మరి, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళని గుడ్డిగా నమ్మి నమ్మి మరీ హర్ట్ అవుతూ ఉంటారు. వెళ్ళి మరి హర్ట్ చేయించుకునే పర్సన్స్ మీరైతే. ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి. డిపెండెన్స్, ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు మోసం చేసే పర్సన్స్ అనే తెలుసు. ఈవెన్ మీకు చెప్పాలంటే మీకన్నా కూడా మీకు సూటబుల్ పర్సన్ కూడా కాదు వాళ్ళు. మీరు వాళ్ళకి వాళ్ళ కోసం బాధపడేంత వర్తి పర్సన్ వాళ్ళైతే కాదు. అయినా కూడా మీరు వాళ్ళని మిస్ అవుతానే ఉంటారు. వాళ్ళ మెమరీస్ మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళంతా ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత ద్వేషించినా కూడా మీ సైడ్ నుంచి ప్రేమనే చూపిస్తూ ఉన్నారు. అయినా కూడా ఎందుకు వాళ్ళు ఎన్ని చేసినా కూడా మీ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళడం లేదు. వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ ప్రేమ కానివ్వండి, మీ ప్రేమ కానీ వాళ్ళ మీద ఎందుకు తగ్గడం లేదంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అవడమే కాకుండా మీ ఇద్దరిది ఒక వైబ్ ఉంది, అది పాస్ట్ లైఫ్ నుండి వచ్చింది కాబట్టి. సో దానివల్లే ఈ రిలేషన్లోంచి మీరు, వాళ్ళు మల్టిపుల్ రిలేషన్లు ఉన్నాయని తెలుసు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారని తెలుసు, మిమ్మల్ని మోసం చేశారని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీరు వాళ్ళే కావాలని కూర్చున్నారంటే రీజన్ వచ్చేసి పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్న కర్మ అదనమాట ఇది. అందుకే వాళ్ళు ఏంటంటే ఆ బ్యాగేజెస్ అనేవి ఆ జన్మలో మీరు ఉన్న సరిపోదన్నట్టు ఈ జన్మకు కూడా తెచ్చుకున్నారను. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళని మిమ్మల్ని మీరు వాళ్ళని
అంత ఇష్టపడుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు చూద్దామా, 100 మెసేజ్‌లు చేస్తే, ఒక్క మెసేజ్ చేస్తే, ఆ ఒక్క మెసేజ్‌లోనే ఈవెన్ జస్ట్ హాయ్ అనో, హలో అని పెట్టినా కూడా మీకు ఆ హ్యాపీనెస్సే వేరుంటదనమాట. అంత ఇష్టం వాళ్ళకి. వాళ్ళంటే మీకు. ఎందుకంటే మీ ప్రపంచమే వాళ్ళు. కానీ వాళ్ళ ప్రపంచం వేరే ఏదో ఉందనమాట. మీకు చూపించిన ప్రపంచం వేరు, వాళ్ళు అక్కడ చేసేది వేరే అనమాట. సో మీకేందంటే ఒక మాయా వలయాన్ని క్రియేట్ చేస్తున్నారంతే, మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నారంతే. ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ వి స్టే ఆన్ మై మైండ్ 24/7. మీరు ఏమనుకుంటారంటే ఏదేం జరిగినా కూడా మాట్లాడుకుని క్లారిటీ చేసుకుందాం. ఈవెన్ గొడవ అయినా కూడా ఏం జరిగినా కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఏదైనా కూడా క్లారిటీ తీసుకుందాము. అంతేకాని ప్రతి చిన్న విషయానికి కూడా బ్రేకప్ చెప్పేయడము, బ్లాక్ చేసుకోవడము, లేకపోతే తిట్టడము ఇలా వద్దు. ఓకే, ఒక మిస్టేక్ జరిగిందంటే అది మీ సైడ్ నుంచైనా మీ పార్ట్నర్ సైడ్ నుంచైనా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ నా సైడ్ తప్పు ఉంటే కానీ నేను సారీ చెప్తాను, మీ సైడ్ నుంచి తప్పుంటే మీరు సారీ చెప్పండి, అంతటితో క్లియర్ చేసుకుందాం అనుకునే పర్సన్ మీరు. కానీ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళన్నీ కూడా మైండ్లో పెట్టేసుకుంటారు. అక్కడ లేనివన్నీ కూడా ఇమాజిన్ చేసేసుకుని అక్కడ ఏదో ఉందనుకొని ఫీల్ అయిపోయి ఇంకా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని రాంగ్గా చూపించడము, ఇవన్నీ చేసే పర్సన్ అనమాట మీ పర్సన్. ఎందుకంటే సెపరేషన్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళకు కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉండే పర్సన్. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళే గొప్ప, వాళ్ళు మాత్రమే గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు యాటిట్యూడ్ అండ్ ఈగోని మీ మీద ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. దానివల్ల మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువగా చేసి మాట్లాడడము, చులకనగా చూడడము, ఏదైతే స్టార్టింగ్లో అన్నీ నచ్చి మీ లైఫ్లో వచ్చిన పర్సన్ అవే మళ్ళీ చులకనగా చూడడము, ఏదర్ మీ ఫేస్ కానివ్వండి, మీ బాడీ కానివ్వండి, మీ స్ట్రక్చర్ కానివ్వండి, ఏవైనా కూడా మీ మెంటాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఏవైతే వచ్చి ఇష్టమని వచ్చిన పర్సన్ అవన్నీ కూడా ఈరోజు లేవు అని అంటున్నారంటే మైండ్ సెట్ ఎవరిది మారింది? వాళ్ళదే కదా. వాళ్ళు అవన్నీ అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మంచిగా ఉండవు? సో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే నేను గ్రేట్ అనేది వాళ్ళ బిహేవియర్లో చూపించాలి, వాళ్ళ క్యారెక్టర్లో చూపించుకోవాలా, వాళ్ళ మంచితనంలో చూపించుకోవాలా. అంతేకాని వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యాటిట్యూడో ఈగోలో ఇలాంటి వాటిలో చూపించుకుంటూ మీ దగ్గర గొప్ప అని ఫీల్ అవుతున్నారు తప్ప ఇంకా చెప్పాలంటే మీ కాలిగోటికి కూడా వాళ్ళు సరిపోరు అనమాట. అలాంటి పర్సన్స్ వీళ్ళు. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటారు. గొడవ పడుతూ మీరు టార్చర్ చేస్తున్నారని, మీరు వద్దనో, మీ మెసేజ్ చేయొద్దనో ఇలాంటివన్నీ కూడా చెప్పి విసిగిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు అయితే హర్ట్ చేసి బాధ పెడుతూనే ఉంటారు. ఎందుకంటే అప్పుడు కావాల్సింది ఏంటి? ఎదర్ మనీ పర్పస్ ఆర్ ఎదర్ ఫిజికల్ పర్పస్. ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చారు. ఇప్పుడు ఎదర్ మనీ పర్పస్ ఇవ్వకపోయినా, ఎదర్ ఫిజికల్ పర్పస్గా ఇవ్వకపోయినా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఎఫెక్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక ఆప్షన్ పెట్టేసుకున్నారు వాళ్ళు. మీరు కాకపోతే ఇంకొకళ్ళు. మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళకి మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అది కొత్తగా ఉంటుంది కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. వీళ్ళతో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ కొన్ని రోజులే సంతోషం అన్నమాట. ఇది చాలా షార్ట్ టైమే అనమాట సంతోషంగా ఉండేది. మిగతా టైం అంతా మీకు ఇచ్చిన టార్చరే, మిమ్మల్ని చేసినట్టుగా మోసమే, మిమ్మల్ని చేసినట్టు బ్లేమే, ఇదే చేస్తూ ఉంటారు వాళ్ళు. క్రాస్ రోడ్, యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. సో వీళ్ళు ఏంటంటే 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఏదర్ మీరు కాకపోతే ఇంకొక పర్సన్, ఇంకొక పర్సన్ కాకపోతే మీ పర్సన్. సో ఇప్పుడు ఏమైందంటే మీరు వచ్చి కొన్ని రోజులు అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్ కోసం అని చెప్పి మిమ్మల్ని వదిలేసుకోవాలనుకున్నారు. మీరు చూపించిన కేరింగ్ గుర్తులేదు, మీరు చూపించిన ప్రేమ గుర్తులేదు, మీరు చూపించిన కైండ్నెస్ గుర్తులేదు, మీరు చూపించిన హెల్పింగ్ నేచర్ గుర్తులేదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏదొస్తే ఏదైనా మనం వస్తువు ఏదైనా కొత్తగా ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే అనుకోండి, కొన్ని రోజులు అదైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, దాని మీద ప్రేమ ఉంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. లైఫ్ లాంగ్ అయితే ఎవరు చూసుకోరు కదా. సేమ్ అలానే మీరు ఒక థింగ్ లాగా అంటే వస్తువులాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట.
కానీ మీరేమనుకుంటున్నారు? ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. మీరు ఎప్పుడు కూడా వీళ్ళంటే చాలా 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 ఇష్టం మీకు. వాళ్ళు తిట్టినా కూడా ఓకే పర్లేదులే, మానవాళ్లే కదా మనల్ని అన్నారు, నా అనుకున్నారు కాబట్టి అన్నారు అన్న ఫీలింగ్లో ఉంటారు. మళ్ళీ ఎన్ని తిట్టినా మళ్ళీ కాలర్ మెసేజెస్ నార్మల్ అయిపోతారు మీరు. ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ అనేది మీరు కావాలనుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు. సరే వీళ్ళు దేనికో దాన్ని వస్తారులే, ఉంచుకుందాం, ఒక పక్కన సైడ్కి వేద్దాము, అంతగా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు తీసి పక్కన పడేద్దాము, యూజ్ అండ్ త్రో అనే టైప్లో ఉన్న పర్సన్ అనమాట. యు ఆర్ ద ప్రూఫ్ దట్ ద గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. సో స్టార్టింగ్లో ఎట్లా చెప్పారంటే మీకు నాకు తెలిసి మీరు దేవతలాగా, దేవుళ్ళలాగా, మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాగా మీరు వాళ్ళ లైఫ్లో వచ్చారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు కూడా అలానే చెప్పారులేండి. హౌ లక్కీ ఐ ఆమ్, ఐ హ్యావ్ టు ఫౌండ్ మై మూన్ అండ్ ద స్టార్స్. సో నేను చాలా అదృష్టవంతుణ్ణి, అదృష్టవంతురాలిని, నువ్వు నా లైఫ్లో రావడం వల్ల నా లైఫే మారిపోయింది, నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో, ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా వేసేసారనమాట. I want our relationship to be like Tom and Jerry. No matter how many times we fight, we will never be apart. కానీ మీరేమనుకున్నారనుకో, గొడవలు రాకే రిలేషన్లో అయినా కూడా గొడవలు రాకుండా ఉండవు. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే వెంటనే అడగడము, డిస్కస్ చేసేయడము, దాన్ని క్లారిఫై చేసేసుకోవాలనుకుంటారు మీరు. మీ పార్ట్నర్ ఏంటంటే ఏమన్నా ఉంటే ఎందుకు నన్ను అడగాలి, నన్ను ఎందుకు పాయింట్ అవుట్ చేయాలి, నన్నులో ఉన్న ఎందుకు మిస్టేక్స్ ఎందుకు వెతకాలి అనుకునే పర్సన్ మీ పార్ట్నర్. సో మీరేమనుకుంటారంటే ఏం జరిగినా ఒకసారి మనం చేయి పట్టుకున్నామంటే అది వచ్చే వరకు వదిలిపెట్టకూడదు అన్న విధంగా ఉన్నారు. కొట్టుకుంటామా కొట్టుకుందాం, తిట్టుకుందామా తిట్టుకుందాం, ఏదైనా కూడా క్లారిఫికేషన్ చేసేసుకుని ఫర్దర్గా మళ్ళీ ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుందాం అనుకునే పర్సన్. ఏం జరిగినా వాళ్ళతోనే ఉండాలనుకునే పర్సన్ మీరు. వాళ్ళేంటి, నాతో మంచిగా ఉంటేనే నాకు కావాలి, నాకు మంచిగా ప్రేమిస్తేనే కావాలి, నాతో మంచిగా ఏదన్నా అడిగితే ఇస్తేనే కావాలి, ఏదన్నా అడగగానే చేస్తేనే కావాలి, ఇలాంటి పర్సన్ మీ పార్ట్నర్. సో కమ్యూనికేషన్ అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా స్టార్టింగ్లో డే అండ్ నైట్ టైం తెలియనట్టు మాట్లాడుకున్నారు ఓకే. కానీ ఎక్కువగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగేది ఎలా అంటే మొబైల్స్ ద్వారానే, చాటింగ్ ఆర్ కాల్స్ రూపంలో మాత్రమే. అండ్ లెసన్స్ అండ్ బ్లెస్సింగ్స్, లవ్ లైఫ్, గ్రీకియో రోమన్. అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో రావడానికి రీజన్ ఏంటంటే మీకు ఒక లైఫ్ లెసన్ అనేది నేర్పించడానికి మాత్రమే వచ్చారు. చక్కగా మీ లైఫ్లో మార్నింగ్ లేచామా, చక్కగా పనులు చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, జాబ్ చేస్తే జాబ్కి వెళ్ళామా, అన్ని పనులు చేసుకున్నాం, మళ్ళీ నైట్ వచ్చేస్తే హ్యాపీగా పడుకున్నాం అన్నట్టున్న మీ లైఫ్ని ఒక లైఫ్ లెసన్, ఇది కాదు నీ జీవితము, నీ లైఫ్లో అంత సాఫీగా వెళ్ళిపోతుంది, ఎందుకు సాఫీగా వెళ్ళాలని చెప్పి మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ లెసన్స్ హ్యాపీగా మీ లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళే లైఫ్లోకి వచ్చి లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు. సో మీ పార్ట్నర్ లైఫ్ లెసన్స్ నేర్పించడానికే మీ లైఫ్లోకి వచ్చారు. కానీ అండ్ మల్టిపుల్ ఎఫైర్స్ అనేది ఒక 60% మెంబర్లో అయితే మల్టిపుల్ ఎఫైర్స్ కూడా ఉన్నాయండి. ఒక 40% మెంబర్స్లో ఏంటంటే కొంచెం అబద్ధాలు చెప్పడము, ఆ అవసరాన్ని వాడుకోవడము, యూజ్ చేసుకోవడం, ఇలాంటి పర్సన్స్ అయితే ఉన్నారు. చూద్దాం మీ పార్ట్నర్ మోసం చేయడానికే వచ్చారా అని ఆల్రెడీ ప్రూవ్డ్. సో చూద్దాం ఇంకే పర్పస్ వచ్చారు, ఫ్యూచర్లో అయినా మారతారా, మీ వాల్యూ తెలుసుకుంటారా, మీ దగ్గరికి రావాలనుకుంటారా, వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం. 6 of Pentacles, 4 of Wands, 9 of Wands, 3 of Swords, the Hanged Man, 8 of Cups, 2 of Wands, King of Cups,
Queen of Wands, Seven of Swords, Four of Cups, Nine of Cups, King of Wands, the Hermit, Seven of Pentacles, Two of Cups, the Strength, Eight of Swords, Justice, Three of Pentacles. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీకు న్యాయం చేస్తారా అంటే వాళ్ళకి చేసే ఉద్దేశమే లేదు. ఇంకా చెప్పాలంటే మీరే వాళ్ళకి సంబంధించిన అన్ని గుర్తు చేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేసి విసుగొచ్చి వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే అని అనుకొని మీ అంతట మీరే వాళ్ళ లైఫ్లో నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎన్ని రోజులని మనం వీళ్ళ కోసం వెయిట్ చేస్తామో వీళ్ళ కోసం బాధపడేంత వర్తీ పర్సన్ అయితే వీళ్ళు కాదు, అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు నా లైఫ్లో స్ట్రక్ అయిపోవాలి? ఎందుకు వీళ్ళ కోసం బాధపడాలా? వీళ్ళ బాధపడుతున్నా కూడా వాళ్ళ మీరు ఎంత ఏడుస్తున్నా కూడా వాళ్ళ పట్టించుకొని వాళ్ళ గురించి ఎందుకు ఉండాలి అని మీరు ఫ్యూచర్లో తప్పకుండా మూవ్ ఆన్ అవుతారు. ఎందుకంటే మీకు మీ అంతటా మీరే ఈ లైఫ్ వద్దు, వీళ్ళతో నాకు వద్దనుకునే వాళ్ళకి, చీ అనుకునే వాళ్ళకి, థూ అనే వాళ్ళకి ఎందుకు నేను వెళ్ళాలి? అలా వెళ్ళినా వాళ్ళ దగ్గర వాల్యూ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మరి నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అని మీరు అనుకుంటారు. కంపల్సరీ డిసైడ్ అయితే అవుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలు అలాంటివి. అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, అన్ని రకాలుగా. ఈవెన్ మీరు వాళ్ళ కోసము ఇది చెయ్యలేదు అన్నది లేదు. కావాలంటే ఈవెన్ ఇప్పటికైనా కూడా వాళ్ళకి కావాలి అంటే మీ ప్రాణాలైనా ఇస్తారు. కానీ మీ పార్ట్నర్ ఇస్తారా? టైం కూడా ఇవ్వలేరు మీ పార్ట్నర్. కనీసం టైం కూడా ఇవ్వలేని పర్సన్ మీకోసం ప్రాణాలు ఎట్లా ఇస్తారు? కావాలంటే మీ ప్రాణాలే తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తారనమాట అలాంటి పర్సన్. సో అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్, షార్ట్ టెంపర్, అగ్రెసివ్నెస్, ఎదుటి వాళ్ళని ఈజీగా హర్ట్ చేసేసే పర్సన్, అంత తొందరపాటు ఉన్న పర్సన్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినేదాకా కూడా ఆగే పర్సన్ అయితే కాదు. వాళ్ళ మైండ్లో ఏదుంటే అదే మైండ్ యూజ్ చేస్తారని ఆల్రెడీ చెప్పాను కదా. అంటే దానివల్ల ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అంటే దాని గురించి కంప్లీట్గా తెలుసుకునేంత మెంటాలిటీ ఉండదు వీళ్ళకి. వీళ్ళ బ్రెయిన్ ఉంది కానీ పనికొచ్చే వాటికి ఉపయోగపడే బ్రెయిన్ అయితే కాదు, పనికిరాని వాటికి, అనవసరమైన వాటికి ఉపయోగపడే బ్రెయినే. ఇప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సనే. అండ్ వాళ్ళకి అవసరమైందనుకోండి ఎంత మంచిగా మాట్లాడతారంటే అసలు మీ మీద చూపించే ప్రేమ ఎంత ఎలా ఉంటుందంటే కేరింగ్ కానీ ప్రేమ కానీ మేబీ మీరు ఫ్లాట్ అయిపోతారనమాట, టెంప్ట్ అయిపోతారు. దానివల్ల మీరు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా చేసేస్తారనమాట. వాళ్ళ మనీ అడిగినా ఇచ్చేస్తారు, ఇంకేదైనా హెల్ప్ కావాలన్నా చేసేస్తారు, మీ లైఫ్ని రిస్క్లో పెట్టైనా వాళ్ళకి అన్నీ చేస్తారు అలాంటి పర్సన్. అంటే వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని మోసం చేశారు, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి. అండ్ వాళ్ళ సెల్ఫిష్నెస్కి మీ లైఫ్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు ఆల్రెడీ కూడా. సో అలాంటి మోసం చేసిన పర్సన్ అండ్ ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేయడము, హర్ట్ చేయడము, ఈ రిలేషన్లో బ్లాక్ చేసేసుకోవడము ఇలా చేశారు. అయినా మీరు వెయిట్ చేస్తున్నారు వస్తారేమో, తొందరలోనే వస్తారు నా దగ్గరికి. పాస్ట్లో చాలాసార్లు బ్లాక్ చేశారు, మళ్ళీ తీశారు, ఇప్పుడు కూడా అలానే వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ అన్ని రకాలుగా మీ పార్ట్నర్ వల్లే వచ్చినాయి ఇవన్నీ కూడా. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ మీ పార్ట్నర్ వల్ల మాత్రమే.
ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. పాస్ట్లో చూపించిన కేరింగ్ కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇప్పుడు చూపించిన లవ్ కాని వాళ్ళు చూపించింది 10%. మీరు చూపించిన దాంతో పోలిస్తే వాళ్ళు చూపించింది 10% మాత్రమే. అయినా కూడా దాన్నే గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాయో అవే గుర్తు చేసుకుంటూ మీరు ఇంకా అలానే స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకుంటూ, లేదు వాళ్ళు వస్తారు నా కోసము, నన్ను వదిలేయలేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ మీకు తెలుసు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసు, మిమ్మల్ని బాధపడుతున్నారని తెలుసు, మీ లైఫ్లో మళ్ళీ వస్తారో రారో తెలీదు, కానీ వస్తారు. లేదు నా ప్రేమ మీద నమ్మకం ఉంది, మీ ప్రేమ మీద నమ్మకం ఉంది సరే, ఎదుటి వాళ్ళ ప్రేమ కూడా ట్రూగా ఉండాలి కదా. సో మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. అది వాళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేసినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలని అయితే అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు, లేదు వస్తారు, వచ్చి మళ్ళీ నా లైఫ్లో ట్రూగా జెన్యున్గా లవ్ చేస్తున్నారు, సో నాకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారు, నన్ను వదలరు, నా చేపట్టుకుని చేరు వదలరు, మళ్ళీ వస్తారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ప్రజెంట్ హ్యాపీగా దర్జాగా అన్ని రకాలుగా ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా వాళ్ళ లైఫ్లో కొంతమంది మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంగేజ్మెంట్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఫ్యామిలీతో ఎవరైతే ఇష్టం లేదని చెప్తున్నారో వాళ్ళతోనే హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారనమాట. మీరు మాత్రం జరిగిన దాన్నే గుర్తుపెట్టుకుని జరిగిన వాటిల్నే ఆలోచించుకుంటూ మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయి బాధపడుతూ కూర్చున్నారు. పాస్ట్ లైఫ్లో నుంచి బయటకు రావడం లేదు. సో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి వీళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళని ఎంత బతిలాడుకున్నా నా దగ్గరికి రాలేదు, వీళ్ళ గురించి ఆలోచించేంత వర్తి పర్సన్ వీళ్ళు కాదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఎమోషనల్గా కాకుండా ఈ ఎమోషన్ ఏదైతే ఉందో మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద, వీటి మీద ఎప్పుడైతే మీరు చూపిస్తారో అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. టోటల్గా ఏంటంటే వాళ్ళు మోసం చేయడానికే వచ్చారు, వాళ్ళకి సెల్ఫిష్ పర్సనే. అండ్ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అంటే వాళ్ళు తిరిగి రావడం ఏమో కానీ మీరే వద్దనుకుని వదిలేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది మీ పార్ట్నర్ సైడ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ కోసం మీరు ఎన్నో సాక్రిఫైస్ చేశారు, అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసి అన్ని రకాలుగా హెల్ప్ చేశారు మీరు. ఇద్దరు మీ లవ్ కానివ్వండి, మీ కేరింగ్ కానివ్వండి, మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, మీ హెల్పింగ్ నేచర్ కానివ్వండి, అన్ని రకాలుగా ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. కానీ వాళ్ళు అలా లేరు. ఎందుకంటే ఈ ఎనర్జీస్ ఎవరైతే కనెక్ట్ అయినాయో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏదో థర్డ్ పార్టీ కంపల్సరీ ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ ఉండడమే కాకుండా వాళ్ళకి న్యాయం చేశారు తప్ప మీకు అన్యాయమే చేశారు ప్రతి విషయంలో కూడా. సో మీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి తప్పకుండా ఫ్యూచర్లో అనేది వాళ్ళ లైఫ్ అనేది తప్పకుండా కర్మ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పకుండా ఫేస్ చేస్తారు. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో తప్పకుండా లైక్ చేసి కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. So thanks for watching my video.